చేసినటువంటి మా రఘు కుంచే గారికి అండ్ అలానే టీం ముందుగా మా ప్రొడ్యూసర్ 7 హిల్స్ సతీష్ గారికి, ఆర్ హీరో అశ్వత్థామ గౌతమ్ కృష్ణ గారికి, ఆర్ సొట్టబుగ్గల సుందరి శ్వేత గారికి అండ్ అనితా చౌదరి గారికి, సూర్య గారికి, భద్రం గారికి అండ్ సందీప్ మాస్టర్కి అండ్ డైరెక్టర్ నవీన్ కుమార్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం టు ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సోలో బాయ్. Yes, KLM Fashion Mall and Coromandel Managromors presents Solo Boy pre-release event powered by Sri Manikanta Gastro and Multi-Specialty Hospitals, Nagar Karnool, sponsored by 7 Hills Realtors and Constructions, TNR Infra, RR Estates and Constructions, Mahadevi Furnitures, Broadband Partner, Excel Broadband, Music and T-Series, Digital Marketing Partner, Waked Out Media, Digital and Satellite Partner, Mango Mass Media and our PROs are Madhu VR and event by UV Media, Entertainment at your doorstep. Yes, Solo Boy. First look release అయినప్పటి నుంచి అండ్ నిన్నటి ట్రైలర్ వరకు అద్భుతమైన అప్లాజ్ని సొంతం చేసుకుని ఈ జూలై 4న అంగరంగ వైభవంగా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోయింది. 7 హిల్స్ సతీష్ గారి ప్రొడ్యూసర్గా 7 హిల్స్ సతీష్ ప్రొడక్షన్ హౌస్లో చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో, చాలా ఇష్టంతో, ఎంతో కష్టంతో, చాలా ప్యాషన్తో తీసినటువంటి సినిమా ఈ సోలో బాయ్. టైటిల్ సాంగ్ కానివ్వండి అండ్ ట్రైలర్కి, టీజర్కి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో చూసాం. అండ్ విజువల్స్ కానివ్వండి అండ్ అలానే మ్యూజిక్ ఇస్ అమేజింగ్. సో వీణాద్రి అండ్ బేబీ శ్రీ ప్రెజెంట్ 7 హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్పై 7 హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూసర్గా, త్రిలోక్ సిద్ధు గారి సినిమాటోగ్రఫీలో, ప్రవీణ్ పూడి గారి మ్యూజికల్లో, జుదా శాండీ గారి మ్యూజికల్లో, ఏబిసిడి, ఆకాశ వీధుల్లో అన్న అద్భుతమైన సినిమాలకి ఆయన మ్యూజిక్ అందించారు. అండ్ నవీన్ కుమార్ గారి డైరెక్షన్లో ఆర్ ఫేవరెట్ అశ్వత్థామ గౌతమ్ కృష్ణ గారు హీరోగా, ఇద్దరు అందమైన అమ్మాయిలు రమ్య పసుపులేటి అండ్ శ్వేత గారు హీరోయిన్స్గా మనందరం జూలై 4న 70mm వీళ్ళందరినీ చూడబోతున్నాం సోలో బాయ్గా. సో ట్రైలర్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా హీరోయిన్ రమ్య పసుపులేటి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాటకే రిలీజ్ అయ్యి అద్భుతంగా రన్ అవుతున్నటువంటి పాట పడిపోయేనే సఖి అన్న పాటను చూసేద్దాం. హియర్ వి గో, పడిపోయేనే సఖి సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వెల్కమ్ మంగాదేవి గారికి, మనోజ్ గారికి అండ్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ అబ్బాయిని ప్రతి దాంట్లో కూడా. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ స్పాన్సర్స్ కోరమండల్ రిటైల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ నల్లూరి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్యామ్ సుందర్. సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ కోరమండల్ తరఫు కూడా వెల్కమ్ చేస్తున్నాం. ఈరోజు డాక్టర్స్ డే, అదే రోజు తీసుకొని డాక్టర్ గౌతమ్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోఇన్సిడెన్స్ అయినా మంచి డాక్టర్స్ అంటే ఒక ఎలిగెంట్ అదనమాట. ఓకే, సో విష్ యూ ఆల్ సక్సెస్ గౌతమ్ గారు. మేము కోరమండల్ మనగ్రోమోర్ తరఫు నుండి రిప్రజెంట్ చేస్తున్నాము. మామూలుగా మీరు సూపర్ మార్కెట్, మోర్ సూపర్ మార్కెట్, స్పెన్సర్ మార్కెట్ చూస్తుంటారు అర్బన్ ఏరియాలో. రూరల్ ఏరియాలో రైతుల కోసం విత్తనాల నుంచి, ఎరువుల నుంచి అన్నీ ఒకే వన్ స్టాప్ షాప్ దగ్గర పెట్టడానికి దాదాపు 1000 రిటైల్ షాప్స్ మనగ్రోమోర్ సెంటర్స్ మేము ఓపెన్ చేసి, అంతేకాకుండా డ్రోన్ సర్వీసులు, శాటిలైట్ సర్వీసులు అన్నీ కూడా హైటెక్ సర్వీసెస్ కూడా ఫార్మర్స్కి ఇస్తున్నాము. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి గౌతమ్ గారికి, అదేవిధంగా ఈ సోలో బాయ్ చాలా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే గౌతమ్ గారు మా బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన హిట్ కావాలి, మరిన్ని కూడా ఇంకా సూపర్ హిట్స్ కొట్టాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. విష్ యూ ఆల్ సక్సెస్ డాక్టర్ గౌతమ్. కోరమండల్ నుంచి గ్రోమోర్ సంస్థ చాలా బాగా మాట్లాడారు నిజంగా. ఎందుకంటే ఆ గ్రోమోర్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా మా హీరోగాని తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మొన్న ట్రైలర్ లాంచ్కి మీరు చేసిన ఏవైతే మీరు వారిని తీసుకొచ్చి మనం చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది భయ్య. అంటే మీరు సినిమా రిలీజ్ అయ్యాక మిమ్మల్ని అభిమానించే వాళ్ళు వస్తారు, కానీ సినిమా రిలీజ్ కాకముందే మీరు చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. అది సో వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది మీరు వ్యక్తిత్వంతో చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సంస్థ 7 హిల్స్ ప్రొడక్షన్స్ నాకు ఫస్ట్ నుంచి
డే 1 నుంచి మా అన్న సతీష్ అన్న, సో ఫస్ట్ నుంచి ఒకే ఒక ఎప్పుడు చూడండి ఒకే ఎనర్జీ ఆయన ఎక్కువ కెమెరా ముందు కనిపించరు, కానీ కెమెరా ముందు వెనక ఉండే ఒక హీరో ఆయన. ఆయన ఒక దర్శకుడు ఉన్నాడు, ఇంక చెప్పాలంటే అన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎలాగైతే బట్టల రామస్వామి బయోపిక్ పెద్ద హిట్ కొట్టామో అదే ధోరణిలో మన సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అలాగే మా డైరెక్టర్ గారు నవీన్ గారు ఎక్కడ కనిపించరు ఆయన. సో వండర్ఫుల్, చాలా చాలా మంచి టెక్నీషియన్ చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ మాటలు కానీ ఆయన టేకింగ్ కానీ అంతా. అట్ ద సేమ్ టైం డిఓపి గారి గురించి చెప్పాలి, త్రిలోక్ గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ. అలాగే మా పూర్ణాచార్య ఇందాక పాట విన్నాం, మేమంతా పడిపోయాం సార్. స్వామి సో హ్యాపీ. జూలై 4న మా సోలో బాయ్ వస్తుంది. ఈ సోలోగా రండి, మీరు చాలా చాలా మెమరీస్ మీరు తీసుకెళ్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం, గట్టిగా కొడుతున్నాం. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ జూలై 4న మీలాగే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, మీరు ట్రైలర్ లాంచ్లో శ్రవంతి గారు ఏరోస్టస్లో వచ్చారు, ట్రైలర్ లాంచ్లో. ఇప్పుడు గుళ్ళో దేవతలో వచ్చారు. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సోలో బాయ్ మాకు సక్సెస్ కొట్టడం తప్ప వేరే ఆప్షనే లేదు ఇందులో. డెఫినెట్గా సక్సెస్ కొడుతున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు. సతీష్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. అలాగే ఈ బాయ్ సోలో బాయ్ మీ ముందుకి జూలై 4న వస్తున్నాడు. డెఫినెట్గా మీరు అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తనేంటో మీకు బిగ్ బాస్ ద్వారా అందరికీ తెలుసు. ఎవ్రీవన్ గౌతమ్ ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా ఎమోషనల్ ఫీల్ అవుతారు అన్నది. కానీ ఈ మూవీలో డైరెక్టర్ గారు సతీష్ గారు చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ కానీ, సో సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ తను చూపించే బ్యూటీ అది కూడా చాలా చాలా యాడ్ అయ్యింది. తన కెరియర్కి లైఫ్కి చాలా ప్లస్ అవుతుంది సోలో బాయ్ అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ ఎప్పుడు చూసినా ఎంత ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా మీకు కూడా చాలా చాలా హ్యాపీ ఉండుంటుంది నాకు తెలిసి, ఎందుకంటే తను అంత కష్టపడ్డాడు. మీ కలల్ని ఆశయాల్ని నెక్స్ట్ లెవెల్లో నెరవేరుస్తాడని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డాక్టర్స్ డే ఇవాళ. అలాగే భద్రం డాక్టర్, అక్కడ గౌతమ్ డాక్టర్, ఏది పట్టు నిజంగా హ్యాపీ డాక్టర్స్ డే అందరికీ, డాక్టర్స్ అందరికీ. నిజంగా ఈ మూవీని ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి ఆదరించి, ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ సందీప్, తను ఈ సినిమాకి చాలా కష్టపడి వర్క్ చేశాడు. ఎందుకంటే ఈ ₹1 కూడా అన్న ఎప్పుడు చెప్తుంటాడు, ₹1 కూడా రిమ్యూనరేషన్ తీసుకోకుండా చేసావు సందీప్. నిజంగా యూనిట్ అందరి తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను రా, ఎందుకంటే యు ఆర్ హార్ట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఎదిగే టైంలో అది ఇది అంటారు, అలా కాకుండా ఒక ఫ్రెండ్షిప్లో గౌతమ్ కోసం నువ్వు ఇంత చేసావు. చాలా చాలా హ్యాపీ అనిపించింది, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. సో అలాగే ఎవ్రీవన్ అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి అభిమానించి మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ భద్రం గారు, నేనేం పే చేయకుండానే నాకు ప్రమోషన్ చేసినందుకు. ఎస్, అండ్ ఆనంద్ చక్రపాణి గారికి కూడా హార్డియెస్ట్ వెల్కమ్. సార్ జస్ట్ వెల్కమ్ అంతే, కూర్చోండి. అండ్ అబ్బా, పవర్ స్టార్ గారిని డైరెక్ట్గా చూసే అవకాశం ఇప్పటి వరకు నాకు కలగలేదు, కానీ అట్లీస్ట్ ఇలా అయినా నా కోరికను నెరవేర్చినందుకు 7 హిల్ సతీష్ గారికి థ్యాంక్ యూ. అండ్ సతీష్ జై గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్, మీకు కూడా హార్టియెస్ట్ వెల్కమ్ సార్. ఎస్, అండ్ ఈ సినిమాలోని మరొక పాటని ఇప్పుడు చూద్దాం. హియర్ వి గో ద నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్
ఎస్, ఇది కృష్ణుడికి ఎంతో అన్న పాట పాడింది హరిచరణ్ గారు, లిరిక్స్ అందించింది కళ్యాణ్ చక్రవర్తి గారు, అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ టీ సిరీస్. ఈ పాటకే మీరు అందరూ చూశారు, చూడని వాళ్ళు మరొకసారి చూడండి. ఎస్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించినటువంటి మా పూర్ణాచారి గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆయన ఏ పాట రాసినా అలా ట్రెండింగ్లో వైరల్ అవుతుంది. సో ఈ సినిమాలోని పాటలు కూడా ఇంకా ఇంకా వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మా సోలో బాయ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే విచ్చేసిన రఘువర్ణకి, సందీప్ మాస్టర్కి, ఆల్ గెస్ట్ చక్రపాణి గారికి, భద్రం గారికి, సూర్య గారికి, అనిత గారికి అండ్ హీరోయిన్స్. యా, కొంచెం లెందీగానే ఉంది స్పీచ్, చెప్తాను. సోలో బాయ్ గౌతమ్ బ్రో ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. కోర్స్ బిగ్ బాస్ ద్వారా ఒక పెద్ద కుటుంబం క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి రావడానికి తను తెర వెనుక పడిన ఇబ్బందులే అంటున్నాను, కష్టాలు కాదు, ఇబ్బందులే అనుకుందాం. ఆ ఇబ్బందులన్నీ మంచి కోసమే అని నమ్ముతున్నాను. సో ఈ రోజున ఇంతమంది సపోర్ట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ అన్న, లాక్డౌన్ టైంలో మీరు అందరు చూసే ఉన్నారు, ఏది బట్టల రామస్వామి బయోపిక్ అనే చిత్రాన్ని ఓటీటీ ద్వారా పెద్ద విజయం అందించారు. ఆయన అదే నమ్మకంతో సోలో బాయ్ అనే చిత్రాన్ని నిర్మించి మీ అందరి ముందు సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. సో దీనికి కూడా అంతే పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. ఆ రోజు చెప్పినట్టుగానే 7 హిల్స్ అనేది శ్రీవారు ఎలాగున్నారో అలా మన ప్రొడక్షన్ కూడా అంత పెద్దగా స్థాయిలో ఉండి మీరు పెద్ద పెద్ద సినిమాలు, స్టార్లతో సినిమాలు చేయాలి. మీ ప్రతి సినిమాలో నేను పాటలు రాయాలి. ఈ టీం ఇలాగే కంటిన్యూ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ పాటలు అందరికి నచ్చాయా? నచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా ప్లీజ్? పాటలు నచ్చాయా? థ్యాంక్ యూ. ఇంకా పాటలు విన్నారు కదా ఇప్పుడు, ఎందుకంటే మా సినిమాకి ముఖ చిత్రం మా పాటలండి. మీరు పాటలు నచ్చితే, జెన్యున్గా నచ్చితే మా సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అని నేను నా హామీ నేను ఇస్తున్నాను హామీ. ఎందుకంటే ఆ కంటెంట్లో ఇప్పుడు విన్న కృష్ణుడికి ఎంతో కానీ, పడిపోయానే కానీ, సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఇష్టపడతారు. అలాంటి అన్ని రకాల పాటలు, అన్ని రకాల ఎమోషన్స్ కలిగి ఉన్నటువంటి ఒక మంచి చిత్రం ఇది. ఇందులో పడిపోయానే అనే పాటను రాశాను. జుదా శాంతి గారు కంపోజ్ చేశారు, ఆయనే పాడారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ జుదా శాంతి బ్రో. అండ్ మిగతా పాటలు చైతన్య ప్రసాద్ గారు, కాసల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. టీ సిరీస్ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయి. అందరూ వినండి, ఒకసారి విని మా పాటలు నచ్చితే మా సినిమాకి రండి. మా సినిమా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. రేపు జూలై 4న వస్తున్నాం. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాని మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గౌతమ్ బ్రో, ఆ రోజు ట్రైలర్ లాంచ్ రోజు, అంటే ఒక యాక్టర్గా అప్పటి వరకు మీరు నాకు కొంతే తెలుసు, బట్ ఆ రోజు నన్ను కదిలించారు మీరు, నా హృదయాన్ని. అంటే మీ కమిట్మెంట్ కానీ, మీ కన్విక్షన్ కానీ చాలా నచ్చింది నాకు. ఇదే కమిట్మెంట్తో సినిమా పైన ఉండండి. అలాగే ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నారో డెఫినెట్లీ అమ్మవారి దయలో మీరు రీచ్ అవుతారు, పెద్ద పొజిషన్లో ఉంటారు మీరు. అలాగే అండ్ శ్వేత అండ్ రమ్య గారు, మన మైల్స్ ఆఫ్ లవ్కి రాశాను నేను, 2 పాటలు రాశాను ఆఫ్టర్ దిస్. అంటే ఈ సినిమాలో రాయలేకపోయాను, బట్ ఆఫ్ కోర్స్ కొలాబరేట్ అండ్ హ్యాపీ. అండ్ ఆన్ ద స్క్రీన్ మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బోత్ ఆఫ్ యూ. అండ్ శ్రవంతి గారు, సాధారణంగా పెద్ద వాళ్ళు డొనేట్ చేయడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు ట్రైలర్ లాంచ్లో ఐ వాజ్ సర్ప్రైజ్. నిజంగా మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి. మీరు ఇంకా పెద్ద ఈవెంట్ చేయాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. డేట్ లాక్ చేసుకోండి, జూలై 4న వస్తున్నాము. మంచి సినిమా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా. అందరం కష్టపడి చేసాం. మంచి సినిమాని ఆదరిస్తే మేము ఇంకా మంచి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంకా వచ్చేసిన డిగ్నటరీస్ అందరికీ నా తరపున సురేష్ జై గారికి, అండ్ ఎవరైనా మర్చిపోయానా? ఎస్, అందరికీ. అనిత గారు చెప్పాను స్టార్టింగ్లో. ఐ రిక్వెస్ట్ ఆనంద్ చక్రపాణి గారు అండ్ అనితా చౌదరి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. యూ మ్యామ్. సతీష్ గారి ప్రొడక్షన్లో
associated with all the people, technicians, మా hero, నా కొడుకు గౌతమ్ కృష్ణ, ఇందులో the beautiful girls, రమ్య and శ్వేత, right? నేను ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను, సో ఓకే ఓకే, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద సోలో బాయ్ అండ్ లిరిసిస్ట్ అండ్ బ్యూటిఫుల్ మదర్ టు అట. ఇలా ఈ కాంప్లిమెంట్స్ కోసమే అలా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, అప్రిషియేటెడ్. అండ్ త్రిలోక్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్, పూర్ణాచారి గారు. ఈ పాటలు నేను అన్నీ వినలేదండి ఇప్పుడు. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ నేను అలా కాళ్ళు చేతులు మనిషి కూడా మరీ ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ నన్ను మదరా ఏంటంటున్నారు, కాళ్ళు బాడీ అంతా షేక్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐ థరోలీ ఎంజాయ్డ్ ద సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే కొన్నిసార్లు పాటలు చాలా సినిమాలు అందరూ అన్నీ చేస్తూ ఉంటాం, వచ్చినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారు, మనం ఏదో చప్పట్లు కొట్టి ఆ సింక్ అవ్వం. అంటే నో అఫెన్స్ టు ఎనీబడి, వచ్చాము చేస్తాం వెళ్ళిపోతాం. చాలాసార్లు ఏంటంటే ఆ మ్యూజిక్ యూ గెట్ ఇమర్స్డ్ ఇన్ టు దట్ అండ్ విచ్ హ్యాపెండ్. ఇట్స్ అ మ్యాజికల్ థింగ్. చాలా బాగా రాశారు, చాలా బాగుంది. అండ్ సతీష్ గారు ప్రతిసారి ఆయన తిట్టడం బాగోదేమో, ఈసారి మెచ్చుకోనా? నో, తిట్టడం అంటే అభిమానంతో, ప్రేమతో. సో ఐ రియలీ నేను ఈ సినిమా చేయడానికి కారణం ఆయన. నన్ను లిటరల్లీ అంటే ఒక ఫోర్స్ చేసి తీసుకొచ్చి పెట్టారు. రోజు గొడవ, రోజు పోట్లాడేదాన్ని, రోజు అన్నిటికీ చెప్పేదాన్ని నేను వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళిపోండి అని. సో దిస్ ఈజ్ లైక్ అ జర్నీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. We fight, we quarrel, we argue, we debate, we even, run away from the, that spot. Can we are here, that is the film. That is the beauty of making a film. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఆ భగవంతుడికి ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ద పీపుల్ హూ లవ్ ఫిల్మ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మన డియరెస్ట్ ఫ్రెండ్ రఘు కూడా ఇక్కడ ఉన్నాడు, ఆ తర్వాత పక్కకు పిలిచి తెలుగు కరెక్షన్స్ చేస్తాడు నాకు. గుడ్ టు సీ యూ రఘు అండ్ ఆల్ ద గెస్ట్ అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్టర్. ఆయన ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు, నవీన్ గారు. ఈరోజు అంటే ఐ థింక్ ఆయన మళ్ళీ మాట్లాడింది మన సాంగ్ లాంచ్కో అలా అనుకుంటా. ఫస్ట్ టైం ఆయన వాయిస్ నేను వినింది. నేను ఏ డైరెక్టర్ని చూడలేదు, నేను 2000 మాటలకి ఆయన ఒక హాఫ్ మాట చెప్పడం అనేది. సో ఐ థింక్ సినిమా స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు కదా, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇది. సతీష్ గారు ఎవరినైనా మర్చిపోయానా? డాక్టర్ భద్రం అండ్ సూర్య అండ్ చక్రపాణి గారు అండ్ పోసాని గారు నా హస్బెండ్ రోల్ చేశారు. ఇందులో గౌతమ్ కృష్ణ ద మోస్ట్ హ్యాండ్సమ్ సన్కి ద మోస్ట్ బ్యూటిఫుల్ మామ్ ఉండాలి అని చెప్పి అలాగా చూసారా, బ్లాక్ అందరూ ఎలా సింక్ అయిందో. వి డిడ్ంట్ ఈవెన్ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? వెల్, ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank everybody అండి. It happens that we keep missing out people. Thanks to Mango Media for stepping in. They're my friends, and thanks to all the sponsors. Meerandaru untene ilanti events, the more you sponsor, the more beautifully the events are going to happen. So thank you so much the sponsors for this event. And Shravanti, inkoka 30 seconds maatladochuga. Well, నేను ఎప్పుడా నీ ప్రతి సినిమాకి వెయిట్ చేస్తున్నాను, కానీ సోలో బాయ్కి మాత్రం పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా అడుగుతూనే ఉన్నాను, మన సినిమా ఎప్పుడు అని. వన్ ఆఫ్ ద పెద్ద ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ కాదు, బట్ ఎవరిని అడుగుండను. అండ్ ఐ ఫ్లూ డౌన్ ఫ్రమ్ యూఎస్ ఓన్లీ ఫర్ దిస్. ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇన్ ఆగస్ట్ అదర్వైజ్. అది పొద్దున్న వచ్చాను, మార్నింగ్ మధ్యలో నిద్రపోయి లేచేసి వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏమంటారు అప్రిషియేటింగ్ ఫిల్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నాకు తెలిసి ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎవ్రీబడి హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ ఈస్ లైక్ అ టెస్టింగ్ అనమాట. అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనం క్వశ్చన్ పేపర్ అది ఎలా ఉంటుంది అన్న హైపర్ టెన్షన్లో ఉంటాం కదా, అలాంటి టెన్షన్లో ఉన్నాం. ఐ విష్ మీరు అందరూ ప్రతి సినిమా లాగా ఈ సినిమా కూడా చూసి సూపర్ హిట్ చేస్తారో, ది బెస్ట్ ఫిల్మ్ చేస్తారో, ఇవంతా మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం టు ద సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసేటువంటి మా డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈస్ హియర్.
ఇలా దర్శనాలు దొరుకుతాయి అనుకోలేదు వినాయక్ గారితో. వినాయక్ గారు, హాయ్. It's a decade that I saw you almost. I'm so happy to see you. Credit goes to again Solo Boy team to get him for this event. ప్రియ మిత్రులకి పాత్రికేయ సోదరులకి నమస్కారం. వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా స్వాగతం. వినాయక్ గారికి స్వాగతం. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్టిస్టులు చూసుకుంటే చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైన పాత్రలు, క్యారెక్టర్స్. అంటే మంచి టీం కుదిరింది ఇక్కడ. సందీప్ మాస్టర్, మీ పాట అద్భుతం అసలు. ఐ వాజ్ షాక్డ్ అట్ గౌతమ్స్ ఎనర్జీ. లాస్ట్ టైమ్ ఐ టోల్డ్ యూ, అమేజింగ్ సాంగ్, చాలా వండర్ఫుల్. తర్వాత ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎనీ ఫీల్డ్ సక్సెస్ అవ్వాలంటే, పైకి రావాలంటే, ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే ముందు మంచి వ్యక్తి అయి ఉండాలి. అట్లా మా సతీష్ గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి, వెరీ హెల్పింగ్ నేచర్, ఫ్రెండ్షిప్కి అద్భుతమైన వాల్యూ ఇచ్చే మనిషి. అందుకే ఎప్పుడు ఆయన చుట్టూ మనుషులు ఉంటారు. ఆయన ఇన్వైట్ చేస్తే నో అని చెప్పడానికి ఉండదు అనమాట. అంత ఒక మంచి సంస్కారవంతమైన మనిషి. ఆయన వల్ల బోలెడు మంది ఈ టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. అది చాలా ఇష్టంతో చేశారు అందరూ కూడా. తర్వాత ఆయన కూడా ఒక ధ్యేయంతో వచ్చారు హైదరాబాదు. అంటే సినిమా అనేది వ్యామోహం, అంటే ప్యాషన్ ఎవరికైనా కూడా. డైరెక్టర్ అవ్వాలని వచ్చారు ఆయన, నాకు తెలిసి. ఐఎమ్ ఐ రైట్? ముందు అసలు అంటే సినిమా రంగంలో ఏడీగా పనిచేశారు, టు నో ద క్రాఫ్ట్. అంటే ఉన్నది చెప్తున్నా నేను, ఇబ్బందికరంగా ఉందా? తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశారు, తర్వాత కొన్ని సినిమాల్లో పార్ట్నర్గా చేశారు, తర్వాత సోలో ప్రొడ్యూసర్గా చేశారు. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుగుతూ వస్తున్నారు. మరి ఆ డైరెక్షన్ అది కూడా చేయండి తొందరలో. ఎందుకు దాన్ని పక్కన పెట్టడం? సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్, ఎస్పెషల్లీ అవర్ డాక్టర్ గౌతమ్ కృష్ణ, శ్వేత అండ్ రమ్య అండ్ ఎంటైర్ టీమ్, అనితా చౌదరి గారు. బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ నమస్కారం. సతీష్ మా సాగర్ గారి దగ్గర కూడా చేశాడు, మాతో పాటు చేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్ అవ్వాలని వచ్చి ప్రొడ్యూసర్ అయ్యాడు. నాకు బట్టల రామస్వామి సినిమా నేనే ప్రొడ్యూసర్ అంటే, ఇదే నువ్వు డైరెక్టర్ అవ్వాలి కదా, ప్రొడ్యూసర్ అయ్యేవేంటి అని చెప్పేసి అన్న. అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. ఎక్కడో ఓ బుట్టాయిగూడు నుంచి సేమ్ మాలాగే ఒక జర్నీతో వచ్చి కష్టపడి
ఈరోజు ఒక ప్రొడ్యూసర్గా ఒక స్థాయికి వచ్చి నిలబడి థియేటర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాని ఇంత బడ్జెట్తో తీయటం చాలా ఆనందం. సతీష్ ఈ స్థాయికి రావడం, ఎందుకంటే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడి నుంచి తెలుసు నాకు. సతీష్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా బాగా పైకి రావాలి. ఖచ్చితంగా నీ కోరిక తీర్చుకో ఎప్పటికైనా. మంచి డైరెక్టర్ బాబు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణకి మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే టీం అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈ సినిమా చిన్న సినిమాలు ఫస్ట్ ఆ థియేటర్లో ఆడట్లేదని వింటున్నాం. కానీ ఈ సినిమా 7 హిల్స్ సతీష్ ఎప్పుడు దైవారాధనలో ఉంటాడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సతీష్కి, మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీసే కెపాసిటీని తనకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for gracing our event. 7 హిల్స్ ప్రొడక్షన్స్. సతీష్ ఎప్పుడూ ప్యాషన్ ఉండి ఎప్పుడూ నవ్వుతా తిరుగుతూ ఉంటాడు. అంతకుముందు ఒక సినిమా ఓటీటీతో చేశాడు. అప్పుడు బాగా ఈయనకి సపోర్టుగా ఆర్పి పట్నాయక్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఈ సినిమా సోలో బాయ్. డాక్టర్ గౌతమ్ కృష్ణ యాక్చువల్గా తను ఏంటంటే హ్యాపీగా డాక్టర్గా ఉండి అందరు పేషెంట్ది జాగ్రత్తగా చూసుకోబాబు అంటే, కాదండి డాక్టర్గా అయితే నేను కొద్దిమంది పేషెంట్లే చూసుకుంటాను, నేను అదే యాక్టర్ని అయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది, నేను అవ్వాలండి అన్నాడు. సరే వాళ్ళ ఫాదర్ పాపం కష్టపడి ఆయన డాక్టర్ని చేసి పబ్లిక్ సర్వీస్ చేయమనంటే ఈయనేమో ప్రపంచానికి తెలియటం కోసం యాక్టర్ అయ్యారు. సరే వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి ఫస్ట్ సినిమా చేశారు. ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులు చేశారు. వాళ్ళ మదరు ఫాదరు సరే వాళ్ళ సినిమా చేశారు. ఈయన డాక్టరు. తర్వాత వాళ్ళ బ్రదరు వదినా కూడా డాక్టర్లే. సో డాక్టర్ల కుటుంబం మొత్తం వచ్చి తను ఏదైతే ప్యాషన్తో నేను ప్రపంచం మొత్తానికి తెలియాలని చెప్పి అన్నాడు. సరే ఆ సినిమా ఇప్పుడు సోలో బాయ్. డెఫినెట్గా గతంలో చూస్తే మనకు సోలో చాలా పెద్ద హిట్. నారా రోహిత్ గారి మొత్తం సినిమాల్లో కూడా టాప్ హిట్ అదే. ఇది కూడా గౌతమ్ కృష్ణకి మంచి పేరు తీసుకొచ్చి సరే తను ప్యాషన్తో నేను డాక్టర్గా కాదు నేను యాక్టర్గా తెలియాలి అని చెప్పి తను అనటం, అలాగే దానికి మా ఏడుకొండలో యాడ్ అవ్వటం 7 హిల్స్ ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి హిట్ అయ్యి ఇటు డైరెక్టర్ వద్దులేమ్మా ప్రొడ్యూసర్గానే ఉండు అంటే మా డాక్టర్లు చాలామంది యాక్టర్లు అయ్యే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది నువ్వు డైరెక్టర్ అయ్యావంటే. అందుకని వాళ్ళు ఆల్రెడీ తను ఫస్ట్ సినిమా హీరో కమ్ డైరెక్టర్గా చేశాడు. అందుకని అట్టని చాలామంది హీరోలు చేయడానికి ప్రొడ్యూసర్గానే ఉండు, డైరెక్టర్ వద్దు చేస్తూ ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి అందరికీ లాభం జరగాలని కోరుకుంటూ, చిన్న సినిమాలు పూర్తిగా ఆడవని కాదు, గతంలో చూస్తే మనం కా సినిమా ఆడింది చాలా ఆడి చిన్న సినిమాలు కంటెంట్ మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ ఉంటే ఆడియన్ వస్తాడు. మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ లేకపోతే అసలు ఓపెనింగ్కి రాడు. దిస్ ఈజ్ ఓపెన్ వెరీ క్లియర్. బట్ ఈ సినిమా గ్యారంటీగా ఆడాలని కోరుకుంటూ వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా దక్కుతూ గౌతమ్ కృష్ణకి మంచి హీరోగా స్టాండ్ అవుతూ మా సతీష్ ఇంకెన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్ అయితే వద్దు ఓకేనా ప్రొడ్యూస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నువ్వు ఒక డైరెక్టర్ అయ్యావంటే కాదు ఒక డైరెక్టర్ అయ్యావనుకో మా ప్రొడ్యూసర్లందరికీ పెద్ద విలన్లా కనబడతావు. ఎందుకంటే మాకు బడ్జెట్లు పెంచేసి అది చేసి ఇది చేసి ఇబ్బంది. అదే ప్రొడ్యూసర్ అయ్యావనుకో మా సానుభూతి ఎప్పుడు నీకు ఉంటుంది. అందుకని ప్రొడ్యూసర్గానే ఉండాలని కోరుకుంటూ గౌతమ్ కృష్ణ మంచి హిట్ రావాలని, అట్లాగే హీరోయిన్స్ కూడా వాళ్ళకి మంచి ఫ్యూచర్ అండి. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ అందరూ కూడా స్టార్లుగా ఎదుగుతూ స్టార్లు అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచి వచ్చావో అన్నది మర్చిపోకుండా అందరితో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Thank you. First of all, thank you, media, for gracing our event. I would like to start with our producer, 7 Hills, Satish Garu, sir. Thank you for your immense support for the entire movie. Coming down to our director, thank you, Naveen, sir. It was really nice working with you. And finally, our
solo boy Gautam. Thank you, a very good experience working with you again. And Ramya, thank you. I'm just thanking everybody because this was really nice experience, and I've spent some time with Anita Garu and Anand sir in the movie. It was really nice working with you all. A lot to learn. Thank you so much. And also our DOP Sidhu sir. He is not here, but he's done a wonderful job. You must listen to the music. It's beautiful. I think magical. And our movie is releasing on the 4th of July. So please come and watch our movie. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ our producer garu, Satish garu, thank you so much, and Naveen garu, thank you. Thank you for giving me this opportunity, and Trilok, thank you so much for showing me so beautifully. Loved the trailer cut, and andarki ee movie నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ ఆర్ట్ to the entire technical team, and yeah, I'm getting nervous, అందుకే మాటలు రావట్లేదు. జస్ట్ మధ్యలో మీకు అందిస్తున్నా, మా గౌతమ్ గారిని మర్చిపోయారు. Yeah, you killed it. Like, your dance was amazing. Thank you so much, Gautam. We have been friends for almost like 4 years. Naku, when you 7 years, okay. So I've known him for a really long time. Eppudu doctor ga unnappadi nunchi telusu anamata, and I really enjoyed working with you. And July 4th na మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఆన్ July 4th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ శ్వేత గారు. అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, అండ్ ఇప్పుడు గెస్ట్గా అందరికీ నమస్కారం అండి. ఇది ప్లస్ మార్క్ వేశారు ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. I wish you all the best, entire team of Solo Boy. హీరో గౌతమ్ కృష్ణ డాక్టర్ అని ఈవేళ తెలిసింది నాకు. జిమ్లో మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తను సపరేట్గా కూర్చొని జిమ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ కాబట్టి అవన్నీ పద్ధతిగా చేస్తున్నాడు, మనకు తెలియక ఏది పడితే అది ఎత్తేస్తున్నాం అక్కడ. ఈవేళ తెలిసింది కాబట్టి రేపటి నుంచి అలా అన్నీ అడిగి తెలుసుకుంటా. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ప్లేట్ రమ్య గారికి విన్న పేర్లా ఉంది, అందుకని మళ్ళీ సరే రిపీట్ చేశాను. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మా 7 Hills సతీష్ గారు చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు. మా కాఫీ విత్ కిల్లర్ చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి, ఆయనకి బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనితా చౌదరి గారు మమ్మల్ని ముందుకు నడిపించారు ఛానల్లో. ఆవిడ ముందుండి మీరు వెనకాల నడిచాం, మీరు మాకు ఇన్స్పిరేషన్. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సోలో బాయ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద మాట్లాడటానికి చాలాసార్లు చాలా స్పీచ్లే ఇచ్చాం, కానీ ఆయన రూపమే ఇక్కడ ఉందంటే కొంచెం కాలు ఇలా వణుకుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన వస్తుంటేనే కాలు వణుకుతున్నాయి. ఆయన పక్కన ఉంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అని అందరికీ. అండ్ సోలో బాయ్ పెద్ద విజయం సాధించాలి. 4వ తారీఖున అందరూ థియేటర్లో ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సతీష్ జయ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని అందరూ చెప్పినట్టు చిన్న సినిమా అంటున్నారు. ఇది చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. సతీష్ గారు మా ఇంటికి డైలీ వస్తూ ఉంటారు. మా వైఫ్ చెప్తూ ఉండేవారు, ఆమె కూడా డాక్టరు. గౌతమ్, హ్యాపీ డాక్టర్స్ డే. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తను చూసింది, అరే అదేంట్రా ఆయన చిన్న సినిమా అంటాడు, సినిమా చాలా బాగుంది, పెద్ద సినిమాలో ఉంది, ఇంకేంట్రా పెద్ద సినిమా అంటే నాకు అర్థం కాలేదండి. పెద్ద సినిమా అంటే ఏంటండి చెప్పండి ఒకసారి. సతీష్ గారు మిమ్మల్ని అడిగేది పెద్ద సినిమా అంటే ఏంటి? సోలో బాయ్. ఖచ్చితంగా సోలో బాయ్ పెద్ద సినిమా. అండ్ గౌతమ్ సోలో బాయ్ అంటున్నాడు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు పక్కన ఉంటున్నారు, ఎవరు అడగట్లే.
సో సినిమాలో చూద్దాం మనం ఏంటన్నది. కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం మామ. సో ఆల్ ది బెస్ట్ సోలో బాయ్ టీమ్. అండ్ సతీష్ గారికి ఖచ్చితంగా ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ గౌతమ్ కూడా. అండ్ లాస్ట్ టైం డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు నేను. డైరెక్టర్ గారు చాలా సైలెంట్గా ఉంటారు. మన లాస్ట్ స్పీచ్ చూసిన తర్వాత దద్దరిల్లిపోయింది. సో అలానే సినిమా కూడా సేమ్ అదే రేంజ్లో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ సారీ, జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అంట. సో నేను వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుని, సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా సరే ఆయన మాట్లాడతారు, ఆయనకి ఇచ్చేస్తున్నా. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to Ashwin Babu మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.